Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. Well, friends, welcome to Zone Ads special discussion about home loans. Today we have with us Mr. Krishnamurthy Sabesan, Sai Akila Marketing Services ki chendina. He is a authorized DSA for Indian Bank for all sort of property requirements. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వీడియో ద్వారా మన ఆడియన్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, వాళ్ళకి హోమ్ లోన్స్ గురించి కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, సో దట్ పీపుల్ హు ఆర్ కాంటెంప్లేటింగ్ టు గో ఫర్ లోన్స్ వాళ్ళకి మీరు సరైన గైడెన్స్ ఇస్తారని ఈ వీడియో ద్వారా మేము చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. సో బేసికలీ హోమ్ లోన్స్కి ఏ బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వచ్చు? జనరల్లీ మనకు చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది మార్కెట్లో. సో విచ్ బ్యాంక్ షుడ్ బి చూజన్? సార్, ఇప్పుడు కామన్గా పీపుల్ నార్మలీ ప్రిఫర్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ చూస్తే నార్మల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి పబ్లిక్ ఓన్లీ, పబ్లిక్ సెక్టర్. దీంట్లో ఏంటంటే 75% ఆఫ్ ద షేర్ పబ్లిక్ గవర్నమెంట్లే ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, కస్టమర్గా చూస్తే 50% ఆఫ్ కస్టమర్స్ ప్రిఫర్ పబ్లిక్ బ్యాంక్స్ ఫస్ట్. ఆప్షన్స్ చూసుకుని అక్కడ కాకపోతే దే గో టు ద ప్రైవేట్ బ్యాంక్ సపరేట్లీ, అండ్ ఆల్ అదర్ ఫార్మాలిటీస్ ఆర్ మోర్ ఈజియర్ ఇన్ పబ్లిక్ బ్యాంక్. సో పబ్లిక్ బ్యాంక్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, కాకపోతే యాజ్ పర్ ది డాక్యుమెంటేషన్ దే గో ఫర్ ది ప్రైవేట్ బ్యాంక్. ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు హౌసింగ్ లోన్కి వెళ్ళే వాళ్ళందరూ ఐడియల్లీ ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళు అప్రోచ్ అయితే బ్యాంక్స్ని బాగుంటుంది? బికాస్ ఆఫ్ రీపేమెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లేట్ ఏజ్లో తీసుకుంటే. సో ఈ ఎలిజిబిలిటీ అనేది బ్యాంక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాయి? వాట్ ఈస్ ద ఫార్ములా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. బేసికలీ ఫార్ములా ఏంటంటే సార్, ఏజ్ గ్రూప్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 21 years to 65 years. సో ఐడియలీ ఎనీబడి స్టార్ట్స్ దేర్ క్యారియర్ ఫ్రమ్ 25 years. సో ఐడియలీ ఏంటంటే మనం బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకుంటే బిలో 30 years తీసుకుంటే మనకి రీపేమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 30 years ఈజ్ ద మ్యాక్సిమం టర్మ్ ఫర్ ది ఎనీ బ్యాంక్ లోన్. సో ఐడియలీ ఎవరైనా హోమ్ లోన్ తీసుకోవాలంటే 25 to 30 years లోపల తీసుకుంటే రీపేమెంట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బట్ అప్ టు 65 years కూడా తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ హౌ దే రీపే ద అమౌంట్ ఇన్ దట్ షార్ట్ పీరియడ్. సార్, ఇప్పుడు ఏదైనా కొత్త వెంచర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకు చాలా చోట్ల, అవి ఇంకా జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటాయి. సో ఈజ్ ఎ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ లోన్ ఎట్ దట్ స్టేజ్? 100% ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లోన్. అది ఎలా ఉంటుందంటే ద లోన్స్ విల్ బి రిలీజ్ ఫ్రమ్ ది బ్యాంక్ స్టేజ్ వైజ్, అంటే పిల్లర్ ఫస్ట్, రూఫ్, దెన్ 75%. సో ద లోన్స్ విల్ బి డెఫినెట్లీ బి గివెన్, కానీ మొత్తం లోన్ ఒకేసారి రాదు. సపోజ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 50 lakhs అంటే 25 lakhs into 4 stages యాజ్ పర్ ది కంప్లీషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆయనకి దే విల్ గెట్ ది లోన్. బట్ హీ విల్ డెఫినెట్లీ గెట్ ది లోన్ టిల్, అది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సార్, వెన్ వీ గో ఫర్ ఎ లోన్, వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిటైన్డ్ బై ది బ్యాంక్? మనకి ఈఎంఐ కంప్లీట్ అయ్యే వరకు, మనం ఈఎంఐ కంప్లీట్ అయ్యే వరకు సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రాపర్టీ డాక్యుమెంట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. సో వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అదే. సో వన్స్ లోన్స్ ఈజ్ క్లియర్, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ వానికి రిటర్న్ ఇచ్చేస్తారు. పర్సన్ లోన్కి వెళ్ళే అతను తనకి ఈఎంఐ బర్డెన్ కాకుండా ఉండాలి అంటే వాట్ స్టెప్స్ హీ షుడ్ టేక్? వాట్ ప్లానింగ్? దిస్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. బేసికలీ ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా మనకు రెగ్యులర్ ఈఎంఐస్ మనం వి ఎన్ష్యూర్ దట్ వి పే రెగ్యులర్లీ, కానీ మనకి ఫ్యూచర్లో బర్డెన్ తగ్గాలంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ సార్. వీలయ్యే వరకు ఫస్ట్ 5 years తర్వాత ఎన్ష్యూర్ దట్ యూ పే, రెడ్యూస్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. ఎన్ష్యూర్ దట్ ఇయర్లీ వన్స్ యూ ఆర్ పేయింగ్ ఏ బల్క్ అమౌంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ రెడ్యూసింగ్ ఇట్. And EMI is also not necessarily that you pay your regular EMI. Apart from that, you start also paying extra EMI so that మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. అండ్ ఎన్ష్యూర్ దట్ వన్స్ 5 years తర్వాత సెకండ్ ఆప్షన్స్ వేరే బ్యాంక్స్లో ఎక్కడ ఇంట్రెస్ట్ మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటే దట్ వుడ్ బి ఎ బెటర్ ఆప్షన్ టు డూ సార్. బట్ యూ కెనాట్ డూ ఇట్ ఇమీడియట్లీ. మినిమం ఫస్ట్ 5 years ఎగ్జిస్టింగ్ బ్యాంక్ పైన మీరు ఉండాలి, దాని తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్స్ చేసుకోగలరు. సార్, ఇప్పుడు ఒక 30 lakhs లోన్ తీసుకున్నారు అనుకోండి, ఒక శాలరీడ్ పర్సన్, వాట్ ఆర్ ది అదర్ ఎక్స్పెన్సెస్ దట్ యూ ఇన్కర్? ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీలు ఇటువంటివి కదా. ఇక్కడ అమౌంట్ ఏంటంటే ఫ్రమ్ బ్యాంక్స్ టు బ్యాంక్స్ డిఫర్ అవుతుందండి. బేసిక్గా ఏంటంటే 0.05% నుంచి 2% వరకు ప్రాసెసింగ్ ఫీస్ ఉంటుంది, బ్యాంక్ పైన ఉంటుంది. సో దే చార్జ్ ప్రాసెసింగ్ ఫీస్. సమ్ చార్జ్ అడాక్ అమౌంట్ ఆఫ్ 5,000, 10,000. Some take on the percentage, but basically it is 0.05% to 2% is a processing fee, sir. మనకి బేసికలీ ఒక శాలరీడ్ పర్సన్
సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి లోన్ ప్రాసెసింగ్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. శాలరీడ్ పర్సన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సార్, అపాయింట్మెంట్ లెటర్ ఆర్ ది ఐడి కార్డ్ ఆఫ్ ది కంపెనీ వేర్ ఈజ్ వర్కింగ్, నెంబర్ 1. నెంబర్ 2, salary slip of first 6 months, latest salary slips, then 1 year of the bank statement. నెంబర్ 3 ఏంటంటే ఐటీ రిటర్న్స్ కంపల్సరీ ఉండాలి సార్. దీంట్లో ఫామ్ 16 అండ్ ఫామ్ 26 కూడా ఉండాలి. దెన్ ఈజ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ and his address proof. This is the basic, this one for a salaried person. For a business person sir, it is the same. IT returns of 3 years undali compulsory, and minimum 3 lakhs and above should be his turnover in the business. Aadhaar card, PAN card and business establishment the address proof undali. So this is for business people. పర్సన్ ది క్రెడిట్ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అంటారు లోన్కి వెళ్ళడం? సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మన మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఈ క్రెడిట్ కార్డ్ రేటింగ్ అంటే 750 పాయింట్స్ ఈజ్ ద బేసిక్ పాయింట్ వేర్ ఏ బ్యాంక్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్. మీది 750 పాయింట్స్ పైన ఉంటే మీకు లోన్స్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ మీ పాయింట్స్ ఆర్ అబౌవ్ 750 సో దట్ మీకు ప్రాసెస్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్గా చెప్తాను ఏంటంటే, ఎన్ష్యూర్ దట్ యూ పే ఆల్ యువర్ క్రెడిట్ కార్డ్స్ ఆన్ దట్ టైమ్. దే ఆర్ ది నంబర్ 1 విలన్ వేర్ అవర్ పాయింట్స్ కమ్స్ డౌన్. ఇది ఎవరికి తెలియదు, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ ఇట్. ఎన్ష్యూర్ దట్ యువర్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ పేడ్ ఆన్ టైమ్. ఆబ్వియస్లీ యువర్ రేటింగ్స్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ without any second thought. As far as home loans are concerned, what is the interest rate that Indian bank charges? See, Indian banks charge from 6.8%. Basically, it starts from 6.8 and up to 8.5. It depends on the, as I just told you, on the credit card rating how it is. అంటే పాయింట్స్ మీద ఎలా ఉంది, మీ స్కోర్ ఎలా ఉంది, బేసిక్గా అది చూసుకుని దాని ప్రకారంగా మీకు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6.8 బేసికలీ సార్. ప్రాపర్టీని కొనేటప్పుడు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ వీ నీడ్ టు? Yes, yeah, checklist is very important sir. First and foremost is the property agreement of the property, number 1. Number 2 is that link document, last 30 years link document is very very important, and construction చేసింది no objection certificate from the builder, and if it's an apartment RERA certificate is very very important. And then if you're going for the second thing, property tax compulsory కావాలి, municipal tax paid receipt కావాలి. సో ఇండియన్ బ్యాంక్ లోన్స్ గురించి ఇంకేమైనా చెప్తారా సార్? సో దిస్ ఇస్ అ నేషనలైజ్డ్ బ్యాంక్ సార్. ముందట ఇది అలహాబాద్ బ్యాంక్ ఉండే, ది అలహాబాద్ బ్యాంక్తో టైఅప్ అయి ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ అయింది. దిస్ ఇస్ 100% నేషనలైజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మీకు ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. 6.8% నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ది డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. సో వేరే బ్యాంక్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా మా బ్యాంక్ ఇస్ ఆన్ పార్ ఆన్ reimbursing, making the process very fast. Absolutely, process time is very fast sir. సార్ ఈ బిజినెస్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి మామూలు శాలరీడ్ క్లాస్కి ఈఎంఐలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఈఎంఐ ఏం ఉండదండి, బికాస్ సేమ్ లోన్స్ అమౌంట్ విల్ రిమైన్ ద సేమ్ ఓన్లీ. సో ఈఎంఐస్లో ఏం డిఫరెన్స్ ఏం ఉండదు. ఓన్లీ థింగ్ ఆయన ఎలిజిబిలిటీ బేసికలీ నేను చెప్పినట్టు 3 lakhs అండ్ అబోవ్ పర్ యాన్నం వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ కంపల్సరీ 3 years ఉండాలి. ఈఎంఐలో ఏమాత్రం డిఫరెన్స్ రాదు సార్. మ్యాక్సిమం ఎంత పీరియడ్ వరకు మన లోన్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు సార్? మ్యాక్సిమం ఏ కంపెనీ అయినా ఏ బ్యాంక్ అయినా 30 years ఈజ్ ద మ్యాక్సిమం కట్ ఆఫ్ వాట్ దే గివ్ ఫర్ ద హౌసింగ్ లోన్. సో మనం 30 years లోపల మనం రీపే చేసేలాగా, అంటే 30 years ఈజ్ ఐమ్ టెలింగ్ ద మ్యాక్సిమం లిమిట్, బట్ బ్యాంక్స్ విల్ డెఫినెట్లీ సే బిట్వీన్ 20 to 25 ఓన్లీ. అండ్ యాజ్ ద లెస్ టర్మ్ యూ టేక్ మనకు కూడా చాలా మంచిది సార్. సో నా రికమెండెడ్ ఏంటంటే బిట్వీన్ 15 to 20 years వెళ్ళండి. డోంట్ గో అబౌవ్ దట్, మళ్ళీ కట్టడానికి కష్టం అవుతుంది డెఫినెట్లీ. ఒకవేళ ఈఎంఐస్ కట్టే దాంట్లో ఏదన్నా ఒక 2-3 months ల్యాబ్స్ అయితే ఈజ్ దేర్ ఎనీ పెనాల్టీ దట్ యూ చార్జ్? సార్ డెఫినెట్లీ పెనాల్టీ ఉంటుంది సార్. పబ్లిక్ సెక్టర్లో వాళ్ళు దే హ్యావ్ సర్టెన్ అమౌంట్, బట్ ఎక్కువ ప్రైవేట్ బ్యాంక్స్లో ఈఎంఐ రిటర్న్ అయిందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేటింగ్స్ తగ్గిపోతుంది. ఫ్యూచర్లో మీరు యాడ్ ఆన్ లోన్స్ కావాలంటే మీరు వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో ఎన్ష్యూర్ దట్ ఎట్ ఎనీ కాస్ట్ మీ ఈఎంఐస్ రిటర్న్ కాకుండా చూడడమే మీకు అన్ని విధంగా మంచిది సార్. ఎన్ష్యూర్ దట్ డెఫినెట్గా పెనాల్టీస్ ఉంటాయి, బట్ పెనాల్టీ కంటే ఎక్కువ మనకి నెగటివ్ పాయింట్స్ వస్తుంది మనకి. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ వితౌట్ ఫెయిల్ అవర్ ఈఎంఐస్ ఆర్ పేడ్. దట్ ఓన్లీ గివ్ అస్ ఆల్. రేపు మీకు యాడ్ ఆన్ లోన్స్ కావాలంటే కూడా మీకు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ హోమ్ లోన్స్ అండి. సో ఫర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ Mr. Krishnamurthy Sabesan
of Sai Akila Marketing Services, who is also an authorized DSA with Indian Bank. And thank you very much, sir, for your valuable inputs. It was a great discussion. Thanks. Thank you.